ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూన్ నెల తులరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మరి వాళ్ళు అనుకున్న పనులు చేతికాడికి వచ్చిన పనులు ఎలా మిస్ అవుతున్నాయి, వాళ్ళు అనుకున్న బిగినెస్ ఎందుకు కావట్లేదు, వాళ్ళు అనుకున్న కళ్యాణం ఎందుకు కావటం లేదు, మరి వాళ్ళ మీద ఉండాల్సిన దోషాలు ఏమిటనేది జాతక బలం అనేది మనం ఇప్పుడు చూసి చెప్పగలుగుతున్నాం. తులరాశి ఫలితాలు. ఈ తులరాశి ఫలితాలలో చిత్తా నక్షత్రము 3-4 పాదములనగా, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములనగా, విశాఖ నక్షత్రము 1-2-3 పాదములనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు. మరి ఈ తులరాశిలో ఆదాయంలో 11, ఖర్చులో 5, రాజపూజిత 2, అవమానాలు 2 ఆ విధంగా ఉంది. మరి ధనప్రాప్తి యోగంలో చాలా వరకు అద్భుతమైన విజయం ఉంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు పడ్డ బాధలు, వీళ్ళు పడ్డ కష్టాలు మొత్తం తొలగిపోయి వీళ్ళ మీద శని ప్రభావము సిల్వర్ స్టేజీకి వచ్చేసింది. అంటే అదృష్ట యోగంలో కాలు పెట్టబోతున్నారు. వీళ్ళకి పట్టిందల్లా బంగారం, అదృష్ట యోగం. ఇలా భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి వీళ్ళ జాతకంలో కనబడుతుంది. దాంతోపాటు ఒక స్త్రీ నుంచి వీళ్ళ జాతకం పట్టబోతుంది. కానీ స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు. బంధుమిత్రులతో కొన్ని విరోధాలు, లేనిపోయిన సమస్యలు, మరి నమ్మిన వాళ్ళు వీళ్ళు మోసం చేయటం, ఎవరు బంధువులు స్నేహితులు ఉన్నారో వాళ్ళకి వీళ్ళు వాస్తవాలను చెబుతుంటారు కదా, ఫలాన్ చేస్తున్నాము, ఫలాన్ చేస్తున్నాము, ఫలాన్ చేయబోతున్నాము అని చెబుతుంటారు కదా. మీరు చెప్పిన మాటని వాళ్ళు వేరే విధంగా ఆలోచించి మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మీ మీద లేనిపోయిన సికాకులు మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని అధోగతి పాలు చేసే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పనులు అభివృద్ధిగా రావాల్సిన ఈ నెలలో చాలా బాగుండాయి. మరి విద్యార్థులకి మంచి విదేశాల ప్రయాణాలు, వాళ్ళకి విద్యలో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేకోకుండా అనుకున్నది అనుకున్నట్టుగా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. మరి పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ ఈ నెలలో కొంత అద్భుతమైన విజయాలని కొన్ని మార్పు చేయాల్సిన యోగం అనేది మీ జాతకంలో రాబోతుంది. మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే భార్యాభర్తల విధానంలో ఎన్నో రోజుల నుంచి ఇడిపోయినవలసిన వాళ్ళు లేదా ఇంట్లో ఉండవలసిన వాళ్ళు, వాళ్ళ నుంచి మంచిగా వైవాహిక జీవితం చాలా బాగుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది లేవు. మరి కోర్టు సమస్యలు, భూమి సమస్యలు చాలా వరకు అద్భుతంగా విజయంగా ఉన్నాయి. మరి దాంతోపాటు వ్యవసాయంలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళు చేయాల్సిన విధానం ప్రకారంగా వెళ్ళాలి. కానీ వేరే వాళ్ళ మాటలు విని వేరే వాళ్ళు ఈ విధంగా చేయండి అని లేనిపోయిన విషయాలను చెప్పిన దానివల్ల వాళ్ళ మాటలు విని వీళ్ళు చేసుకునేట్టుకైతే ఇలా పంటలో చాలా వరకు నష్టం వచ్చేస్తుంది, ఇబ్బందులు ఎదురే మార్గాలు ఉన్నాయి. అదే వీళ్ళు స్వశక్తిగా చేసుకునేట్టుకైతే చాలా వరకు మంచిగా అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కూడా వీళ్ళకి కనబడుతున్నాయి. మరి ఎక్కువగా మరి మీరు అప్పు ఇస్తారు, అప్పు తెచ్చుకుంటారు. మరి మీరు ఇచ్చేటప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా తీసుకునేటప్పుడు ఎంతో మంచితనంతో ఎంతో సున్నితంగా మాట్లాడతారు. మరి డబ్బులు తీసుకున్న తర్వాత, అవసరం అయిపోయిన తర్వాత మరి డబ్బులు మళ్ళీ మనకు తిరిగి కావాలన్నప్పుడు నాకు అది పోయింది, ఇది పోయింది, కొన్ని రోజులు ఆగండి, అది ఆగండి, ఇది ఆగండి అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. మరి అలాంటి మొండి బాకీలు ఉండవలసిన వాళ్ళందరికీ మంగళవారం రోజున శ్రీ వారాహిని మాతని అమ్మవారిని పూజాబలం చేయాలి. వారాహిని మాతని అమ్మవారు పూజాబలం చేసినట్టుగైతే మరి మీ మీద ఉండాల్సిన దరిద్ర దోషం, కర్మదోష నివారణ, అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది. ఆ లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడతాయి. మరి మీరు ఏ కార్యక్రమం అనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీకు 100% మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గం మీకు కనబడుతుంది. కాబట్టి ఏ కార్యక్రమం వెళ్ళినా, ఏ పని చేసినా కూడా తొందరపాటు వద్దు. కాబట్టి
మీకు నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ధరించండి. మీరు ధరించాల్సినవి ఈ ధరించని రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఈ 2 కలర్లు మీరు వాడవద్దండి. ఈ 2 దాంతోపాటు వైట్, ఈ 3 కలర్ల వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఈ 3 కలర్ని వాహనములు కానీ వస్తువులు కానీ మీరు ఎక్కువగా వాడకూడదు. దానివల్ల మీకు కొంచెం ప్రమాదాలు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు పూజించాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. మళ్ళీ మీకు శత్రువులతో ఇబ్బంది పోవాలంటే నేను చెప్పిన ప్రకారంగా వారాహిని మాతని అమ్మవారు పూజించి 9 వారాల పాటు మీరు చేసినట్టుగైతే అష్టకష్ట దరిద్ర దోష నివారణ పోతుంది. మరి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఉద్యోగంలో ఏం జరుగుతుంది, మీరు పిల్లల మీద ఏమేమి ఉన్నాయి, మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకునేట్టుగైతే మీ జాతకాన్ని బట్టి ఎలా ఉందో అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.